నిండు సభలో ఒక మహిళ చీర లాగినందుకు మహాభారత సంగ్రామం జరిగింది. అది ద్వాపర యుగం. మహిళలు జనసమూహంలోకి వెళ్ళినప్పుడు చీర కట్టుకుంటే మంచిది అన్నందుకు మాటల యుద్ధం జరుగుతోంది. ఇది కలియుగం. యుగ ధర్మంలో ఎంత తేడా! మహిళల కట్టు బొట్టు వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెలుగునాట మాటల యుద్ధం జరుగుతోంది. శివాజీ చెయ్యరాని తప్పు చేసినట్టుగా కొంతమంది అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్ళు మహిళల తరపున వత్తాసు పలుకుతున్నారు. సమాజంలో అత్యధికులు శివాజీకి మద్దతుగా నిలిచారు. మొత్తంగా సోషల్ మీడియాలో ఇది ఒక ప్రధాన అంశంగా మారింది. ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిట్టిపొట్టి దుస్తులతో వచ్చిన సినిమా నటి నిధి అగర్వాల్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డారు. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జన సమూహంలోకి వెళ్ళినప్పుడు సినిమా హీరోయిన్లు ఒళ్ళు కనబడకుండా చీర కట్టుకుంటే హుందాగా ఉంటుందన్నది ఆయన అభిప్రాయం. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. ప్రారంభోత్సవాలకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి హీరోయిన్లను పిలిచేది కూడా గ్లామర్తో వారు ప్రజలను ఆకర్షిస్తారనే. ఈ క్రమంలో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిధి అగర్వాల్, సమంత వంటి వారు అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు. దీంతో హీరోయిన్లు ఇబ్బంది పడకూడదంటే వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సినీ నటుడు శివాజీ ఉచిత సలహా ఇచ్చారు. అంతే, మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కొంతమంది సినిమా పరిశ్రమకు చెందిన మహిళలు మండిపడ్డారు. వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి అభినవ వీరేశలింగం పంతుళ్ళు నోరు విప్పారు. వస్త్రధారణ విషయంలో మహిళలను కట్టడి చేయడం ఏమిటి? ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే హక్కు మహిళలకు లేదా అని మండిపడ్డారు. పురుషుల వక్ర సంకుచిత దృష్టికి ఇదే నిదర్శనమని నిందించారు. మహిళా సాధికారత అంటే అంగాంగ ప్రదర్శనే అన్నట్టుగా శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. దీంతో కందకు లేని దొరద కత్తిపేటకెందుకు అని భావించిన శివాజీ ఇకపై తన నోటికి తాళం వేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని తేల్చడం ఎలా? ద్వాపర యుగంలో ద్రౌపదిని నిండు సభకు ఈడ్చుకొచ్చి దుర్యోధన దుశ్శాసనులు వస్త్రాపహరణకు పాల్పడినందుకు మహాభారత సంగ్రామం జరిగిందని చదివాం, విన్నాం. ఒక మహిళను అవమానించినందుకు కౌరవులు మూల్యం చెల్లించుకున్నారు. ద్వాపర యుగంలోనైనా కలియుగంలోనైనా మహిళలను అవమానించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని అనేక సంఘటనలు రుజువు చేశాయి. వర్తమానంలోకి వస్తే మహిళల వస్త్రధారణ కొంతకాలంగా వివాదమవుతోంది. పురుషులను రెచ్చగొట్టే విధంగా కాకుండా మహిళలు నిండుగా దుస్తులు ధరించాలని కొంతమంది వ్యాఖ్యానించడం, దానిపై అభ్యుదయ మహిళలుగా చెప్పుకునేవారు మండిపడడం, వారికి మద్దతుగా అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్ళు గొంతెత్తడం చూస్తున్నాం. కాలానుగుణంగా మనుషుల జీవన విధానంలో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా వస్త్రధారణ కూడా. ఆది మానవులు దుస్తులే ధరించలేదు. ఆ తర్వాత శరీరాన్ని కప్పుకోవడానికి ఆకులు, జంతు చర్మాలు కట్టుకునేవారు. నాగరికత అభివృద్ధి చెందిన కొద్దీ వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. వస్త్రధారణ అనేది నాగరికతకు చిహ్నంగా మారింది. మన దేశంలో పురుషులు పంచెలు కట్టుకోవడం, మహిళలు చీరలు కట్టుకోవడం సంప్రదాయంగా చాలా కాలం పాటు పరిఢవిల్లింది. ఈ క్రమంలో వృత్తులలో మార్పులు వచ్చాయి. మరింత సౌకర్యవంతంగా ఉండడం కోసం పురుషులు పంచెకట్టుకు స్వస్తి చెప్పి ప్యాంట్లు ధరించడం మొదలుపెట్టారు. మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలలో పురుషులతో సమానంగా ఎదిగారు. దీంతో వారి వస్త్రధారణలో కూడా మార్పులు వచ్చాయి. మహిళలైనా పురుషులైనా సౌకర్యంగా ఉండడం కోసం వస్త్రధారణలో మార్పులు ఎంచుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇటీవలి కాలంలో కొంతమంది మహిళలు మరీ పొదుపుగా చిట్టిపొట్టి దుస్తులు ధరిస్తున్నారు. ఇది అడపాదడపా వివాదమవుతోంది. వస్త్రధారణ వ్యక్తిగతం, ఎవరిష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే సమాజంలోని స్థితిగతులు, మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలి.
ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళ్లే హీరోయిన్లు దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదా? మహిళలు వారికి ఇష్టమైన దుస్తులు ధరించవచ్చు, కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకోవాలి అని నాగబాబు కూడా సెలవిచ్చారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెత వచ్చి ఉంటుంది. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. అందున మహిళా నటులు బయటకు వస్తే వారిని చూడడానికి జనం ఎగబడతారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మాటల్లో చెప్పాలంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు కొన్ని సందర్భాలలో దారుణంగా వ్యవహరిస్తారు. హీరోలను కూడా ఇబ్బందుల పాలు చేస్తారు, పిసికేస్తారు. అందుకే తన పైకి ఎగబడే ఫ్యాన్స్ను ప్రముఖ హీరో బాలకృష్ణ కొడుతుంటారని ఆయన అన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు నాగబాబు చెప్తున్నట్టుగా స్వీయ రక్షణ చేసుకోవాల్సింది హీరోయిన్లే కదా. జరగరానిది జరిగితే బాధపడాల్సింది ఎవరు? అభిమానం ముసుగులో ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు, ప్రకాష్ రాజులకు తెలీదా? జనసమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్పెందుకు అవుతుంది? చిట్టి పొట్టి బట్టలతో కనబడిన హీరోయిన్లపైకి జనం ఎగబడి అది తొక్కిసలాట్లకు దారితీస్తే పరిస్థితి ఏమిటి? తొక్కిసలాటలో ఏమైనా జరగచ్చు కదా. మహిళా సాధికారత అంటే ఏమిటి? వస్త్రధారణ విషయంలో కట్టుబాటు అవసరమా లేదా? స్వేచ్ఛ అంటే ఏమిటి? వంటి అంశాలు శివాజీ పుణ్యమా అని మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి. సృష్టి ధర్మం కారణంగా మహిళలు శారీరకంగా పురుషుల కంటే బలహీనులైతే ఉండవచ్చు గాని మిగతా విషయాలలో కాదు. సమాన అవకాశాలు కల్పిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారని చరిత్ర రుజువు చేసింది. పాలనలో కూడా పురుషులకు తాము ఏం తీసిపోమని అనేక మంది మహిళా నాయకులు రుజువు చేసుకున్నారు. ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, సిరిమావో, బండారు నాయకే వంటి శక్తివంతమైన మహిళా నాయకులను చూశాం. అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలకు మహిళలు సారథ్యం వహిస్తున్నారు. అవకాశం లభించాలే గాని మహిళలు సమర్థవంతంగా పనిచేస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. దురదృష్టవశాత్తు మహిళా సాధికారతకు నిర్వచనాన్ని కొందరు మార్చివేస్తున్నారు. వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏమిటి? శరీర భాగాలను అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రధారణలో వెచ్చలవిడితనం, సాధికారత, స్వేచ్ఛ ఎలా అవుతుంది? అదే నిజమైతే పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలి కదా. పాశ్చాత్య దేశాల సంస్కృతి వేరు, మన దేశ సంస్కృతి వేరు. అనాదిగా మనకంటూ ఏర్పరచుకున్న సంస్కృతి కట్టుబాట్లకు అలవాటు పడిన మనం అంగ ప్రదర్శన చేసే వారి పట్ల చులకన భావంతో వ్యవహరిస్తాం. అంతేకాదు, మన దేశంలో వృత్తులను బట్టి డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం. బహిరంగ ప్రదేశాలలో ఎలా ఉండకూడదని నిర్ణయించుకున్నాం. గ్లామర్ ఫీల్డ్గా చెప్పుకునే సినిమా రంగంలో కూడా చాలా కాలం పాటు ఈ కట్టుబాట్లు కొనసాగాయి. ఈ విషయంలో సినిమా నిర్మాతలు, దర్శకులు, రచయితలు, నటులు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ సందర్భంగా ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం ఒక సినిమాలో అమ్మాయి గారు అంటే హీరోయిన్ ఏం చేస్తున్నారని ఒక పాత్రధారి ప్రశ్నించగా స్నానం చేస్తున్నారు అని మరో పాత్రధారితో చెప్పించారు. స్నానం చేస్తున్నారని మాటల రచయిత రాయడాన్ని సదరు సినిమా దర్శకుడు అభ్యంతర పెట్టారు. హీరోయిన్ స్నానం చేస్తున్నారంటే కొందరు ప్రేక్షకుల్లో మనోవికారాలు ఏర్పడతాయన్నది సదరు దర్శకుడి అభ్యంతరం. ఆ తరం వారు అంత ఉన్నతంగా ఆలోచించారు. ఇప్పుడు స్నానం చేయడాన్నే చూపించేస్తున్నారు. మనం కూడా చూస్తూ ఆనందిస్తున్నాం. శృంగార రస సన్నివేశాలలో కూడా హద్దులు చెరిగిపోయాయి. ఒకప్పటి హీరోయిన్లను కౌగిలించుకునే సందర్భాల్లో హీరో ఎదకు తమ ఎద తగలకుండా చేతులొడ్డు పెట్టుకునేవారు. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉందో లేదో తెలియని పరిస్థితి కొన్ని సినిమాల్లో చూస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో ప్రేమికులు లేదా భార్యాభర్తలు నడి రోడ్డుపై ముద్దులు పెట్టుకుంటారు. అది వారి సంస్కృతిలో భాగం. మన దేశంలో బహిరంగ శృంగారం నిషేధం. స్వేచ్ఛ పేరిట దుస్తులు విప్పుకొని తిరగడం కూడా మన దగ్గర నిషేధం. పబ్లిక్ న్యూసెన్స్
అని ఒక చట్టం ఉంటుంది. ఈ కారణంగానే శ్రీరెడ్డి అనే ఆమె కొంతకాలం క్రితం ఫిలిం ఛాంబర్ వద్ద దుస్తులు విప్పడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుపడి అరెస్టు చేశారు. వృత్తులను బట్టి కూడా డ్రెస్ కోడ్ నిర్ణయించడానికి కారణం ఉంది. వైద్యుల విషయానికి వద్దాం. మన దేశంలో వైద్య వృత్తిలో ఉన్న వారికి భారతీయ వైద్య మండలి డ్రెస్ కోడ్ నిర్ణయించింది. పురుషులైతే జీన్స్ ప్యాంట్, టీషర్ట్లు వంటి ఫ్యాషనబుల్ దుస్తులు ధరించకూడదు. మహిళలైతే మితిమీరిన అలంకరణ చేసుకోకూడదు. గోళ్లు పెంచుకొని నెయిల్ పాలిష్ కూడా వేసుకోకూడదన్న నిబంధనలు ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రోగులకు వైద్యులపై గౌరవ భావం ఏర్పడాలి. వైద్యో నారాయణో అంటారు. అంటే వారిలో దేవుడిని మాత్రమే రోగులు చూడాలన్న ఉద్దేశంతో ఇలాంటి నియమ నిబంధనలు పెట్టారు. యాప్రాన్ ధరించి కనబడే వైద్యుల పట్ల మనకు తెలియకుండానే గౌరవ భావం ఏర్పడుతుంది. అలా కాకుండా వైద్యులు కూడా చిట్టిపొట్టి దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. అది వారి సౌకర్యం కోసం. ఆ వృత్తిలో ఉన్న వారికి అలాంటి దుస్తులు సౌకర్యంగా ఉంటాయేమో. వారికి ప్రజలతో సంబంధం ఉండదు. వారిని ఎవరు కార్యాలయాలకు వెళ్ళి కలవరు కూడా. న్యాయమూర్తుల విషయానికి వద్దాం. వారికి కూడా డ్రెస్ కోడ్ ఉంది. న్యాయమూర్తులను చూడగానే లేచి నిలబడి గౌరవించాలన్న ఉద్దేశంతో డ్రెస్ కోడ్ పెట్టుంటారు. వస్త్రధారణ విషయంలో మాకు స్వేచ్ఛ లేదా అని న్యాయమూర్తులు, వైద్యులు వంటి ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు చిట్టిపొట్టి దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సమాజం పట్ల మనకు ఒక బాధ్యత ఉంటుంది. పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు కదా. నేను నటించిన సినిమా చూడడానికి థియేటర్కు వెళ్లే స్వేచ్ఛ నాకు లేదా అని అర్జున్ ప్రశ్నించవచ్చు కదా. అతను వెళ్లడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా జనంలోకి సినిమా నటులు వెళ్లకూడదని ఈ సంఘటన చెబుతోంది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు చెప్తున్నట్టుగా తిండి, బట్ట విషయంలో ఎవరిష్టం వారిదే అన్నది వాస్తవం. జంక్ ఫుడ్ తింటే ఊబకాయం వస్తుంది, అనారోగ్య సమస్యలతో బాధపడతారని వైద్యులు చెప్తారు కదా. జంక్ ఫుడ్ తినొద్దని చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నించడం ఎంత అహేతుకంగా ఉంటుందో దుస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించడాన్ని తప్పు పట్టడం కూడా అంతే అహేతుకం. జాగ్రత్తగా ఉండాలనడం మోరల్ పోలీసింగ్ అవుతుందని విమర్శించడం ఏమిటి? గ్రామాలలో తప్పు చేసే పిల్లలను వారితో ఏ సంబంధం లేని పెద్దవాళ్ళు మందలించడం మనకు తెలిసిందే. మా పిల్లలు ఏం చేస్తే మీకెందుకు అని వారిని తల్లిదండ్రులు తప్పుపట్టరు. పిల్లలు చెడిపోకూడదు అన్న సదుద్దేశంతోనే మందలిస్తారు కనుక వారి తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పరు. ఇదే మన సంస్కృతి. ఇప్పుడు మళ్ళీ శివాజీ వ్యాఖ్యల విషయానికి వద్దాం. అతను 2 పదాలను అనవసరంగా వాడారు, కరెక్టే. కానీ అందుకు క్షమాపణ చెప్పారు కూడా. అంతటితో ఆ వివాదం ముగిసిపోవాలి. కానీ నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి వారి ప్రవేశంతో వివాదం మళ్ళీ రాజుకుంది. ఆడవారి వస్త్రధారణ విషయంలో సుద్దులు చెప్పడానికి శివాజీ ఎవడు అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. జన సమూహంలోకి వెళ్ళేటప్పుడు దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కొంతమంది హీరోయిన్ల వల్లే నిండుగా చీర కట్టుకొని వెళ్ళాలని సూచించడం తప్పెలా అవుతుంది? స్వేచ్ఛ అంటే విప్పుకొని తిరగడం కాదు కదా. నగ్నంగా, అర్ధనగ్నంగా తిరగడం చట్టరీత్యా నేరం కూడా. నిధి అగ్రవాల్ ఉదంతాన్నే తీసుకుందాం. శరీర భాగాలను ప్రదర్శిస్తూ జన సమూహంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగచ్చు. నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి ఉదాత్త భావాలు, ఉన్నత సంస్కారం అంటబట్టించుకున్న వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు కదా. ఫ్యాన్స్ అనేవాళ్ళు హద్దులు మీరిన అభిమానంతో
హీరోలనే నలిపేస్తూ ఉంటారు. అందుకే కదా బౌన్సర్లను రక్షణగా పెట్టుకుంటారు. అలాంటప్పుడు హీరోయిన్లకు రక్షణ అలా ఉంటుంది. జరగరానిదేమైనా జరిగితే నిధి అగ్రవాల్ వంటి వారు అల్లు అర్జున్లా కేసుల్లో ఇరుక్కోరా? 4 గోడల మధ్య జరిగే సినిమా ఫంక్షన్లో ఎలాంటి దుస్తులు వేసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. జనంలోకి వెళ్ళినప్పుడే తంట అంతా. దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించడానికి శివాజీ ఎవడు అని ప్రశ్నించేవాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు దుస్తులు వేసుకోండి అని చెప్పడానికి మేమెవరం అని కూడా ప్రశ్నించుకోవాలి. మంచి చెప్పడానికి అర్హత, హోదా అవసరం లేదు. ఫ్యాషనబుల్గా ఉండాలనుకోవడం వేరు, వల్గర్గా ఉండాలనుకోవడం వేరు. మంచి మాటలను తప్పు పట్టేవారు ముందుగా మహిళా సాధికారతకు నిర్వచనం తెలుసుకోవాలి. ఆడపిల్ల అని వివక్షగా చూడడం తప్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పురుషులకే రక్షణ లేదు. రక్షణ విషయంలో మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం తప్పెలా అవుతుంది? స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని పురుషుల్లో మనోవికారాలు పెరిగిపోతున్నాయి. సంస్కారం లేని వాళ్ళు మృగాలుగా మారుతున్నారు. ముక్కు పచ్చలారని పసిపిల్లల నుంచి పండుటాకుల వలె రాలిపోయే దశలో ఉన్న వృద్ధ మహిళలు కూడా ఈ మృగాల క్రూరత్వానికి బలవుతున్నారు. శృంగారపరమైన ఉద్రేకాలను రెచ్చగొట్టే వీడియోలు విచ్చలవిడిగా అందుబాటులో ఉండడంతో పాటు మద్యం, డ్రగ్స్ వినియోగం పెరగడం ఇందుకు కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో శివాజీ వంటి వారు చేసే సూచనలను, వ్యాఖ్యలను సదుద్దేశంతో అర్థం చేసుకోవాలి. అయిన దానికి కాని దానికి మహిళలకు వత్తాసు పలకడం మహిళా సాధికారతను ప్రోత్సహించడం అనిపించుకోదు. గ్లామర్గా ఉండాలనుకోవడం వేరు, నగ్నంగా కనపడాలని అనుకోవడం వేరు. స్వేచ్ఛ పేరిట విప్పుకు తిరగాలని అనుకోవడాన్ని మన సమాజం హర్షించదు. ఈ కారణంగానే నాగబాబు వ్యాఖ్యలను అత్యధికులు ఆక్షేపిస్తున్నారు. బెంగళూరు హైవేలో రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా షాద్నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగొచ్చింది. నూతన వెంచర్ అమేయాతో స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయా. మానవ జాతి పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మరింత సౌకర్యంగా, ఆదర్శంగా, ఉన్నతంగా ఉండడానికే సదరు మార్పులు వచ్చాయి. ఆది మానవులలో వావి వరుసలు ఉండేవి కావు. దానివల్ల కలుగుతున్న అనర్థాలను గుర్తించి వావి వరుసలు ఏర్పరచుకున్నారు. అలాగే శరీర భాగాలను కప్పుకోవాలన్న స్పృహ తెచ్చుకున్నారు. నాగరికత లేని దశ నుంచి ప్రస్తుత ఆధునిక యుగంలోకి వచ్చాం. పంచల స్థానంలోకి ప్యాంట్లు వచ్చాయి. మహిళలకు చీరల స్థానంలో ప్యాంట్లు వగైరా వచ్చాయి. పూర్వం వలె మహిళలు వంటింటికే పరిమితం కావడం లేదు. పురుషులతో సమానంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌకర్యంగా ఉండడం కోసం ధరించే దుస్తుల్లో మార్పులు చేసుకున్నారు. ఆకర్షణీయంగా తయారవడం వేరు, ఆకర్షించే విధంగా తయారవడం వేరు. మనం ధరించే దుస్తులు తయారయ్యే విధానాన్ని బట్టి అవతలి వారికి మన పట్ల ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. హుందాగా రెడీ అయితే అవతలి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. స్వేచ్ఛ ఉంది కదా అని స్త్రీలైనా పురుషులైనా శరీర ప్రదర్శనకు పాల్పడితే చీప్గా చూస్తారు. సినిమా రంగంలో ఉండే అమ్మాయిలు గ్లామర్గా కనిపించడం అవసరం. ఇతర రంగాల్లో పనిచేసే అమ్మాయిలకు ఆ అవసరం లేదు. ఇతరులు తమను గౌరవించేలా వారు కనిపించడం ఉత్తమం. రాజకీయాలలో ఉన్న మహిళలు చీరకట్టులోనే ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఎందుకంటే వారు నిత్యం జనంలో తిరుగుతూ ఉంటారు. తమను కలిసేవారు తమ పట్ల గౌరవ భావంతో మెలగాలని వారు చీరకట్టును ఎంచుకొని ఉండవచ్చు. చిట్టిపొట్టి దుస్తులతో ఒక మహిళా ప్రజా ప్రతినిధి జనంలోకి వెళ్ళడాన్ని ఊహించగలమా? వెళ్ళకూడదా అని గద్దిస్తే ఏం చెప్తాం, వెళ్ళొచ్చు. కాకపోతే పర్యవసానాలకు కూడా సిద్ధం కావాలి. జరగరాని పరాభవం జరిగితే చింతించకూడదు. సినిమా హీరోయిన్లు కూడా సినిమాల్లో గ్లామర్గా కనిపించడం వేరు, జనంలోకి వచ్చినప్పుడు గ్లామర్గా కనిపించే ప్రయత్నంలో పొదుపుగా దుస్తులు ధరించడం వేరు. పాఠశాలల్లో ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేయడం నేరమని ఇప్పుడు బోధిస్తున్నారు. దీంతో బాల్యం నుంచి పిల్లల్లో శరీర భాగాల విషయంలో అవగాహన ఏర్పడుతోంది. ప్రైవేట్ పార్ట్స్ను పబ్లిక్గా చూపించడాన్ని ఇప్పుడు పిల్లలు కూడా ఆమోదించే పరిస్థితి లేదు. వస్త్రధారణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెప్పడం, సంకుచితంగా ఆలోచించడం ఎలా అవుతుంది? సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం, ఆచరించడం అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినట్టు కాదని ప్రకాష్ రాజ్ వంటి వారు గ్రహించాలి. మంచికి పోతే చెడెదురైనట్టుగా ప్రస్తుతం శివాజీ పరిస్థితి తయారైంది. తనకు మాలిన ధర్మం అని ఆయన ఇప్పుడు వాపోతున్నారు. అయితే మంచి చెప్పడానికి ప్రయత్నించినందుకు చింతించాల్సిన అవసరం శివాజీకి లేదు. అభిప్రాయాలు చెప్పుకోవడానికి నాగబాబు, ప్రకాష్ రాజులకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో శివాజీకి కూడా అంతే స్వేచ్ఛ ఉంది.
కందకు లేని దురద కత్తిపేటకెందుకని నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. వస్త్రధారణ విషయంలో స్వేచ్ఛ అంటే అది కష్టాలు తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. తిండి బట్ట విషయంలో స్వేచ్ఛ అనేది మనకు మేలు మాత్రమే చేయాలి. ఈ రెండు విషయాలలో నియమ నిబంధనలు పెట్టుకోవడం మనకే మంచిది.